అసలైన ఆస్తి. అనుభవ పాఠాలు, ఆచారీ కథలు. ఒకరోజు శిష్యుడు అన్వేషి గురువు ఆనందాచారి వద్దకు వచ్చి, జీవితంలో దృఢమైన వ్యక్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అడిగాడు. అందుకు ఆచారి నవ్వి తన చేతిలో ఉన్న కాగితాన్ని చూపించాడు. చూడు అన్వేషి, ఈ కాగితం చాలా సున్నితమైనది కదా. దీనిని అగ్గికి అంటిస్తే కాలి బూడిదవుతుంది. నీటితో తడిపితే చివికి ముద్దగా మారి పాడైపోతుంది. నలిపి నులపలు చుడితే ఎందుకు పనికిరాకుండా పోతుంది. జీవితం కూడా సున్నితమైనది. ఆగ్రహం అనే అగ్నికి అంటకూడదు, దుఃఖం అనే నీటిలో నానకూడదు, వివాదాలకు ఘర్షణలకు గురికాకూడదు అని గురువు ఆనందాచారి బదులిచ్చాడు. అప్పుడు శిష్యుడు అన్వేషి ఇలా అడిగాడు, మరి కొందరు వ్యక్తులు వీటన్నింటిలోనూ ఉంటూ కూడా దృఢంగా కనిపిస్తున్నారు కదా. అందుకు ఆచారి మళ్లీ నవ్వి ఒక కట్టెను, ఒక ఇనుప ఊచను చూపించాడు. ఈసారి ఈ రెండింటినీ చూడు. ఈ కట్టె కాగితం కన్నా గట్టిదే, కాని అగ్గికి అంటిస్తే వెంటనే కాలకపోయినా కొంతసేపటికి తగలబడుతుంది. నీటిలో పడేస్తే వెంటనే పాడవకపోయినా కొన్ని రోజులకు చివికిపోయి పాడైపోతుంది. అలాగే బలంగా విరిస్తే విరిగిపోతుంది. ఈ ఇనుపవూస కట్టె కంటే దృఢమైనది. ఇది సాధారణ అగ్నికి వేడెక్కుతుంది గాని పాడవ్వదు. కాని తీవ్రమైన నిప్పుల కొలిమిలో వేస్తే ఎర్రగా కాలి ఎలా వంచితే అలా వంగిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంచితే కరిగి ద్రవంగా మారుతుంది. నీటిలో ఎక్కువ కాలం తడిపి ఉంచితే తుప్పు పట్టి పాడవుతుంది. రెండు కొసలను పట్టి బలంగా వంచితే వంగిపోతుంది. నిప్పు, ఉప్పు, నీరు, ఘర్షణ, ఈ మూడు కోపం, అహంకారం, దుఃఖం వంటి గుణాల వంటి. కోపం, అహంకారం రెండూ నిప్పు, ఉప్పు లాంటివి. ఇవి ఒకదానికి ఒకటి తోడైతే కలిగే ఉపద్రవం ఇంతా అంతా కాదు. ఇవి సున్నితమైన జీవితాలపై త్వరగానూ, దృఢమైన జీవితాలపై కొంచెం ఆలస్యంగానూ ప్రభావం చూపిస్తాయి. వీటికి దూరంగా ఉండటం జీవితానికి చాలా అవసరం. వీటిలో దేనికి దగ్గరైనా జీవితం పతనం. ఒక వ్యసనపరుడికి ఈ మూడు గుణాలు తోడవుతాయి. త్వరగా ఉన్మాదిలా ఊగిపోతాడు, త్వరగా బాధకు గురవుతాడు, త్వరగా మానసిక సంఘర్షణకు లోనై పతనమైపోతాడు. కాబట్టి దేనిని వ్యసనంగా మార్చుకోకూడదు, పై మూడింటికి లోను కాకూడదు. పండితుడైనా పామరుడైనా వీటికి లోను కానంతవరకు దివ్యంగా ఉంటాడు. జీవితంలో రాటుదేలినవాడు పై మూడింటిని అనుభవిస్తూ పైకి దృఢంగా కనిపించే ఇనుప చువ్వలాంటివాడు. కాని లోపల వ్యధకు గురై ప్రశాంతతను పొందలేడు. వీటిని అదుపులో పెట్టుకోగలిగినవాడు ప్రయోజకుడు కాగలడు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను విను. రామయ్య అనే వ్యాపారికి 3 కొడుకులు. 3కి యుక్త వయస్సు రాగానే పెళ్లిళ్లు చేశాడు. 3 మంచివాళ్లే, కాని వారి 3లో పెద్దవాడు పైకి దృఢమైన మానసిక స్థితి ఉన్నట్లు కనిపిస్తాడు. దేనికి తొందరగా కోపపడడం గాని బాధపడడం గాని చెయ్యడు. అయితే అవమానం జరిగితే ఓర్చుకోలేడు, చాలా బాధపడిపోతాడు. రెండవ సోదరుడు కూడా గట్టివాడే, కాని ఎవరైనా మాటిమాటికి అతనిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ముందు కొన్నిసార్లు హెచ్చరించి తర్వాత వాళ్లపై తీవ్రంగా మండిపడతాడు. బాగా మనసును బాధిస్తే తన బాధను నిగ్రహించుకోలేడు. ఇక 3వ సోదరుడు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, బాధపడడం, గొడవ పడడం, చివరికి అందరికీ చెడ్డైపోవడం జరుగుతుంది. ఇది గమనించిన తండ్రి రామయ్య తన కొడుకులు 3ని ఒకరోజు ఇంటికి పిలిచి,
నేను మీ ముగ్గురికి నా ఆస్తిని పంపకాలు చేయాలి అనుకుంటున్నాను. కానీ ఒక నిబంధన ప్రకారం ఈ ఆస్తి పంపకం జరుగుతుంది. 3 సంవత్సరాల కాలంలో మీ ముగ్గురిలో ఎవరు కోపం అనేది రాకుండా ఉంటారో, ఎవరు ఏ రోజు దుఃఖానికి లోను కాకుండా ఉంటారో, కనీసం ఆ ఛాయలు ముఖంలో కనబడకుండా అందరితో మంచిగా చిరునవ్వు ముఖంతో కలిసి పనిచేయగలుగుతారో, ఎవరు వివాదరహితుడై ఎంత చెడగొట్టాలని చూసినా చలించకుండా సహనంతో ఉండగలుగుతాడో వాడికి 50వ వంతు, కొద్దిగా చలించినా, కొద్దిగా కోపానికి దుఃఖానికి గురైనా వాటిని సరిదిద్దుకొని అదుపు చేసుకొని తనను తాను ఉత్తముడిగా అనిపించుకున్నవాడికి 30%, ఏమాత్రం అదుపు లేని వాడికి 10% ఇచ్చి మిగతా 10% దానధర్మాలు చేస్తాను అని చెబుతాడు. ఆ రోజు నుంచి ముగ్గురు ఎంతో కఠిన పరీక్షలను ఎదుర్కొని పోటీపడి చాలా ఉత్తమంగా జీవిస్తారు. వారి ముగ్గురిని చూసి ఊరి జనమంతా మెచ్చుకుంటారు. 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. రామయ్య చెప్పిన మాట ప్రకారం ముగ్గురు కొడుకులను ఇంటికి పిలిచాడు. మొదట పెద్ద కొడుకుని గదిలోనికి పిలిచాడు. నాయనా, నీవు ఎంతో మంచివాడివి, చాలా సమర్థుడవి, దృఢమైన మనసు కలిగిన వాడివి. కాని నేను నీకు పంచి ఇవ్వాలనుకున్న ఆస్తిని ఇవ్వలేకపోతున్నాను. దురదృష్టవశాత్తు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. 1 కోటి రూపాయల అప్పు మిగిలింది. ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. అప్పుడు పెద్ద కొడుకు తండ్రి చేతులు పట్టుకుని, బాధపడకండి నాన్నగారు, నాకు ఆస్తి అవసరం లేదు. భగవంతుని దయవలన నేను బాగానే సంపాదించాను. మీ అప్పులో సగం నేను వెంటనే తీరుస్తాను. కొంత ధనం పెట్టుబడిగా ఇస్తాను. ఈసారి మళ్లీ వ్యాపారం ప్రారంభించండి అని చెప్పాడు. సరే, అమ్మ దగ్గరకు వెళ్ళు, నిన్ను చూడాలని ఎదురుచూస్తోంది అని చెప్పాడు రామయ్య. తర్వాత 2వ కొడుకుని పిలిచాడు. అన్నగారికి చెప్పిన విషయమే చెప్పాడు. 2వ కొడుకు కూడా అన్నగారిలాగానే తండ్రిని ఓదార్చి అండగా ఉంటానని చెప్పాడు. విచిత్రం ఏమిటంటే 3వ కొడుకు కూడా ఏమాత్రం చలించకుండా ఎంతో పెద్ద మనసుతో తండ్రిని ఓదార్చి, నాన్నా, నాకు అంతా తెలుసు. నువ్వు మాలోని బలహీనతలను పోగొట్టేందుకే ఈ పోటీ పెట్టి ఆస్తి పంపకాలు చేస్తానని చెప్పావు. మేము మాలోని సమస్య ఏమిటో తెలుసుకున్నాం, వాటిని అధిగమించాం. ఇప్పుడు నేను కూడా సమర్థంగా వ్యాపారం చేసి లాభాలు గడించాను. నువ్వు మాకు ఎంతో విలువైన ఆస్తిని సమానంగా పంచేశావు. ఆ ఆస్తి మరేదో కాదు, స్థితప్రజ్ఞత. అదే నీ అసలైన ఆస్తి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు జరిగిన నష్టాన్ని మేము తీరుస్తాం. అంతేకాదు, మీరు చేయాలనుకున్న దానధర్మాలు కూడా మీ పేరుపై మేము చేస్తాం అని చెప్పాడు. రామయ్య చాలా సంతోషించాడు. తాను ఆస్తి పోయిందని అబద్ధం చెప్పానని, అది కూడా చివరి పరీక్షలో భాగమని చెప్పాడు. తాను తన కొడుకులకి ఇవ్వాలనుకున్న ఆస్తిని సమానంగా 3 భాగాలు చేసి ఇచ్చాడు. మరికొంత ధనాన్ని వినియోగించి వృద్ధాశ్రమాన్ని స్థాపించాడు. తన కొడుకులు తాను పెట్టిన షరతులో మర్మాన్ని గ్రహించి తమని తాము సంస్కరించుకోగలిగారు. అందువలన సమాజంలో గౌరవం పొందారు, పేరు ప్రఖ్యాతులు పొందారు, వ్యాపారంలో నమ్మకమైన స్థానాన్ని పొందారు. నీతి ఏమిటంటే కోపం, అహం, దురాశ అగ్నిలాంటివి. అవి మనిషి జీవితాన్ని దహిస్తాయి. దుఃఖం, అసూయ, లోభం సముద్రం లాంటివి. అవి జీవితాన్ని ముంచేస్తాయి. అసహ్యం, అసహనం, దురుసుదనం కలిగి ఉంటే ప్రజల్లో విశ్వాసాన్ని, గౌరవాన్ని కోల్పోతాం. అవి జీవితాన్ని చెడు మార్గంలోకి తీసుకుపోతాయి. ఆనందాచారి చెప్పిన వివరణ అన్వేషికి సంతృప్తిని కలిగించింది. గురువుగారికి ధన్యవాదాలు చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. మీకు ఈ వీడియోలో చెప్పిన వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తూ
సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.